లూటెనెంట్ హిస్టరీలో ఏమైనా అనుమానింపదగ్గ యాక్టివిటీస్ జరిగాయా? ఈ క్వశ్చనే ఇక్కడ అందరి మనసుల్లోనూ ఉంది. గురుజీత్ సింగ్ పుట్టినప్పటి నుంచి ఫుల్ లైఫ్ హిస్టరీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఫారెస్ట్లో ఏదో జరిగింది. నిజం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. మా టీంకి సంబంధించినంత వరకు వీఆర్ ఆల్ ఫ్యామిలీ. 6 ఏళ్ళు కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. శత్రువు బయట నుంచే రావాలి. కెప్టెన్, బ్రేక్స్కి మనం అసలు డమ్మీ గాన్ని ఇచ్చి ఉండాల్సింది. ఈ అమ్మాయి మీద నాకు నమ్మకం. బేస్ కెన్ యూ హియర్ మీ? బేస్ కెన్ యూ హియర్ మీ? రేడియో సిగ్నల్ కట్ అయింది. కార్తీ! కార్తీ! కార్తీ, ఏం చేస్తున్నావు? గన్ను కింద పడే కార్తీ, చెప్పేది విను. నేను దగ్గరికి వస్తున్నా. సారీ కెప్టెన్. కార్తీ వాళ్ళ అమ్మకి నేనేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. It's okay.
2018లో మీకు షోల్డర్ ఇంజరీ అయిన అదే బోన్లో నుంచి బుల్లెట్ సర్జరీ చేసి బయటికి తీసాం కెప్టెన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పెయిన్ కంట్రోల్ అవ్వడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాను. సారీ కెప్టెన్. కార్తీ నాకు చివరిగా చెప్పిన మాట. వాడెందుకు నాకు సారీ చెప్పాలి మేజర్? విజయ్, జరిగిందాన్ని మనం మార్చలేం. ఫర్ యువర్ ఓన్ గుడ్. జనరల్ ఇక్కడికి వచ్చేలోపే ప్లీజ్ సైన్ ద పేపర్స్. వాడి మీద నింద మోపడం నాకు ఇష్టం లేదు మేజర్. At ease, Captain. Sit down. కెప్టెన్ విజయ్ కుమార్, కేర్ఫుల్గా ఆలోచించి సమాధానం చెప్పండి. దీన్ని ఒఫీషియల్గా యాక్సెప్ట్ చేసుకోవడానికి ముందు మీ స్టేట్మెంట్ని మార్చాలనుకుంటున్నారా? నో జనరల్. సెక్టర్ 42లో ఏం జరిగినా పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్. మీ స్టేట్మెంట్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి. టీంని ఎవరో పాయిజన్ చేశారు. మీ బాడీలో ఉన్న బుల్లెట్ లెఫ్టినెంట్ షేక్ షోల్డర్లో ఉన్న బుల్లెట్ ఆ రెండు లెఫ్టినెంట్ కార్తిక్ గన్లో నుంచి ఫైర్ అయ్యడమే. వాడు మీ టీంకి ఈ దేశానికి ద్రోహం చేసిన ఒక ట్రైటర్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ జనరల్, నా స్టేట్మెంట్ ఎటువంటి మార్పు లేదు. కార్తీ తప్పు చేశాడంటే నేను నమ్మను. హీఈస్ నాట్ ఎ ట్రైటర్. మే ఐ లీవ్? You may go. He has lost his mind. కర్ణ, ఆ రోజు థెర్మల్ రేడార్ సిస్టమ్ని ఆన్లోనే ఉంచావా? ఎస్ కెప్టెన్. సో ఆ డేటా చెక్ చేస్తే మనల్ని ఎవరు అటాక్ చేశారో తెలిసిపోతుంది. వేరే ఎవరు లేరు కదా కెప్టెన్? కార్తిక్ ఒక్కడే, ఇంకెవరు మూమెంట్లో లేరు. మనకి శత్రువు ఎవరో తెలియలేదు, అంతే. ప్రభుత్వ లాంఛనాలతో ఫ్యూనరల్కి అప్రూవల్ రాలేదు. కుటుంబానికి పెన్షన్ డబ్బులు వస్తాయా మరి? ఇన్వెస్టిగేషన్ క్లియర్ అయ్యే వరకు పెన్షన్ని హోల్డ్లో పెట్టారు. కార్తీ వాళ్ళమ్మ తంజావూరు పక్కన ఒక చిన్న గ్రామంలో వాణ్ణి వాడి చెల్లెల్ని ఒంటరిగా ఉంటూ కష్టపడి చదివించిందని చెప్పాడు. ప్రతి నెల వాడి కుటుంబానికి చెక్కు వెళ్ళిపోవాలి. ఓకే కెప్టెన్. నేషనల్ ఫ్లాగ్ లేదు, గన్ ఫైరింగ్ లేదు, అధికార లాంఛనాలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితిలో కార్తీక్ కుటుంబాన్ని ఫేస్ చేయడం నా వల్ల కాదు.